రోజుల క్రితమే మనం చెప్పాం కదా, చెత్త పలుక్కి ఒక్క పలుకులకి ఒక బేస్ అంటూ ఏర్పాటు చేశారు. ఒకటి అమరావతి రాజధాని నిర్మాణ పనులు, రెండవది సింహాచలం. సింహాచలం విషయంలో ఏం మాట్లాడతాడు అనేది ముందే ఊహించిందే కదా, అధికారులదే తప్పిదన్నమాట. ఇది తెలిసిందే కదా. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి వీర విధేయులుగానే ఉన్నారు అట ఈ ఒక్క పలుకులు గడి చెప్పడం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వీర విధేయుడిగా ఉండటానికి ఆ గోడ నిర్మాణానికి ఏంట్రా సంబంధం? అసలు ఏమన్నా సిగ్గుండాలరా బాబు. లేచిన దగ్గర నుంచి ప్రతి విషయంలో ఇప్పుడు అమరావతినో వైజాగ్నో మరో దాన్నో ప్రజలు రాజధానిగా వద్దు అని ఎవడు అనట్లేదురా స్వామి, వద్దు అనట్లా. నువ్వు ఆ పేరుతో చేస్తున్నావు చూసారా దోపిడీ, అది వద్దు అంటారు. నువ్వే రాసుకున్నావు కదా. ఏది ఇప్పటికే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భూముల్లాగా కృత్రిమంగా రేటు పెంచేసి ఎవరికి అందుబాటులో లేకుండా చేశారని, పైగా 30 ఏళ్లలోనే పట్టిందట రాజధాని ఇట్లా రావడానికి. హైదరాబాద్ 30 ఏళ్ళు పట్టిందట. మరి నీ 30 ఏళ్ళు పట్టిన దాన్ని నువ్వు ఒక్క 3 ఏళ్ల లోపే రియల్ ఎస్టేట్ రేట్లని ఆ రేటుకి తీసుకెళ్ళటం ఏంటి? అమరావతి చుట్టుపక్కల డెవలప్మెంట్ పేరుతో జరుగుతుంది అదే కదా. అది కదా చెప్తుంది. ఊరికే మనమే ఎకరాలు సేకరిద్దాం, వాడికి కట్టబెడదాం, తద్వారా రేటు పెంచేద్దాం, రేటు పెంచేసి అదే ఆదాయం అనుకోమందాము. అదే కదా ఇప్పుడు భయపడుతుంది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడా కూడా భూములు అందుబాటులో లేవు. మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో లేవు. నువ్వు అదే పనిని అమరావతి చుట్టుపక్కల కనుక చేస్తున్నావు అంటే అది వద్దంటున్నారు తప్పితే అమరావతిని వద్దనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే అనొచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది అంటే అనొచ్చు. జనము రాజధాని వద్దనట్లేదు. అట్లానే మత విద్వేషాలు, కుల విద్వేషాలు ఇక్కడ ఎక్కువ అని అనవసరంగా ఎందుకు నోరు బారేసేసుకుంటాం మిస్టర్ రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ మీద? ఇక్కడ వాళ్ళకట కుల ఎక్కువట. మరి నీకే కుల ఎక్కువ? నీకే కుల ఎక్కువ బాబు. ఏమన్నా అర్థం ఉందా? ప్రతి దానికి ఆంధ్రప్రదేశ్ జనం మీద పడి ఆడవుతున్నావు అంటే నువ్వు చెప్పిన పార్టీకే వీర విధేయులుగా బానిసలాగా పడి ఉండాలి. నీకంటే జీతం భత్యం దక్కుతుంటాయి కాబట్టి, కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఫుల్ పేజీ యాడ్లు ఇస్తారు కాబట్టి నీకు అవసరం. మిగతా వాళ్ళకి ఏం అవసరం అలా ఉండాలని? కూలికి పని చేసేవాళ్ళు ఎవడన్నా నీకు వ్యాంటీగా మాట్లాడితే రాస్తే నువ్వు దేనికి పని చేస్తున్నావు మిస్టర్ రాధాకృష్ణ? మరి అర్థం ఉండాలిగా. ప్రతి దానికి ఏడిపోయినా నువ్వు అమరావతిలో రాజధాని కట్ట వద్దనట్ల. కానీ ఆ లక్ష్యాలు, ఆ పెట్టడాలు చూస్తే అడుగు ముందుకు వేయలేవు, 100 మైళ్ళు పరిగెత్తినట్టు చూపిస్తారు. దానిని తప్పుపడుతున్నారు. అంతకుముందు ఒక వీడియోలో చెప్పాం కదా, 55,000 కోట్లు అనుకున్నారు, 42,000 కోట్ల చిల్లరకి పిలిచారు. చివరికి 5,000 కోట్ల చిల్లర పూర్తి చేశారు. 4,000 కోట్ల చిల్లర పనులకి చెల్లింపులు చేశారు 5 ఏళ్ళ హయాంలో. మరి ఇప్పుడు ఇంకా అప్పులు ఉన్న సమయంలో నువ్వు ఇంకా భారీగా లక్ష్యాలు పెట్టుకొని ఇంకా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి కదా. మరి తీసుకున్నందుకు, డెవలప్మెంట్ చేసి ఇస్తామన్నందుకు వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి కదా. అసలే డబ్బులు ఏమైనా ఏడుస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు అంటున్నది? అంతేగాని నువ్వు నిజంగా కడతానంటే ఎవడన్నా అడ్డుపడుతుందా? జగన్మోహన్ రెడ్డి కడతానన్నా, చంద్రబాబు నాయుడు కడతాడన్నా, ఇంకో పవన్ కళ్యాణ్ కడతానన్నా, లోకేష్ చేస్తానన్నా జనమే అడ్డుపడదు. సరే మీరు విమర్శిస్తారు, వాళ్ళు కేసులు వేస్తారు, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్. సామాన్య జనం, మధ్యతరగతి జనం, రిచ్ పీపుల్ వీళ్ళు ఎవరన్నా ప్రభుత్వ పాలసీల్లో వేళ్ళు పెట్టి దాన్ని మార్చే సాహసం కానీ ఆ వెసులుబాటు కానీ ఉందా? లేదు కదా. ప్రతిదానికి ఇక ఆడలేక మధ్యలో ఓడంటే అదే అన్నమాట. నీకు చేతగాక అవతలవాడు ఏదో చేసేది. నీ చేతిలో అధికారం ఇచ్చారు, నిధులు కూడా భారీగా ఇచ్చారని చెప్తున్నారు కాబట్టి చెయ్యండి. హిమాచలంలో అక్కడ జరిగింది అధికార నిర్లక్ష్యం అంటే ఎవరిది కాదు. అసలు నీకు ఒక్క మాట ఎందుకు రాయాలనిపించలేదు? దేవాదాయ శాఖ మంత్రి అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఎందుకు స్పందించడు? సింహాచలానికి అనువంశిక ధర్మకర్త ఇంకో ధర్మకర్త ఉన్నాడు కదా, ఆయన ఎందుకు మాట్లాడు? వాటిని ఎందుకు ప్రశ్నించు? తిరుపతికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నా లేకపోయినా టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నా కూడా ఒక దేవాదాయ శాఖ ఉన్నాడు కదా, ఆయన ప్రకటనలకు ఎందుకని ప్రాధాన్యత కల్పించడు? ఆయన ఎందుకు మాట్లాడు? సింహాచలం విశిష్టత గురించి తెగ బాధపడే నువ్వు ఆ ధర్మకర్త ఏమన్నాడు, ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు మాట్లాడు? అది వదిలేస్తే పోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేది. అన్నిటికీ కారణం ఆయనే అంటే జనమే నవ్విపోతున్నారు ఇప్పటికే. బాగా ఎండ ఉన్నా, బాగా వర్షం పడినా, పలానా ఆయనకి 75 ఏళ్ళు వచ్చినాయి అన్న ఆయనే కారణమా ఏంటని జోకులు వేసుకుంటున్నాడు. ఇప్పటికైనా రాయటం మానాలి కదా. అట్లాంటివి ఏమంటారు, చచ్చు దద్దమ్మ
రాతలు ఏదేదో రాసేసి చివరికి వచ్చేసి చూద్దాం ఏం జరుగుతుందో అట. ఏంటి ఒక్క పలుకులు మరి ఇంత చప్పగా ఉంటాయి అట్లా. కాస్తన్న కంటెంట్ పోగు చేయాలి కదా. ఇదిగో పైగా అట 10,000 కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో వస్తుందంట రాబోయే పనులు. ఎలా ఏ లెక్కన కట్టావు నాయన 10,000 కోట్లని? ఇంతే, ఇది అన్ని 1,000 కోట్లు, 1,00,000 కోట్లు, 1,000 ఎకరాలు, ఇవే నెంబర్లు. అసలు జీఎస్టీ ఏమన్నా సెంట్రల్ జీఎస్టీకి వెళ్ళొద్దు కానీ స్టేట్ గవర్నమెంట్కి వస్తా. నువ్వు చెప్పేది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళగా వాళ్ళు పంపించిన వాటానే 10,000 కోట్ల, లేకపోతే 10,000 కోట్లు స్టేట్ నుంచి వెళ్తుంది, దాంట్లోంచి ఎంతో కొంత వాటా సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తుందని. ఆ మాత్రం ఇది లేదనుకోకండి. జీఎస్టీ వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది జీఎస్టీ? ఆ లెక్కలు చూపించండి. మమ్మల్ని అడుగుతున్నారు కొంతమంది పిల్లలు, కొంతమంది వాళ్ళు వీళ్ళని. నువ్వు పెద్ద మేధావి, ముత్తైదువి, తాతయ్యవి కదా, నువ్వు చెప్పు మరి. బాయ్.